నమస్కారం పిల్లలు. ఇవాళ మనం రాముడి కథ చెప్పుకుందాం. రామాయణం అంటే భారతదేశంలో అందరికీ చాలా ఇష్టమైన కథ. ఇది రాముడి కథ. రాముడు ఒక యువరాజు అయ్యుండి ఎంతో ధైర్యంగా అన్ని కష్టాలను ఎదుర్కొని ధర్మాన్ని అనుసరించి నిలబడ్డాడు. అందుకని అతన్ని పురుషోత్తముడు అంటారు. ఈ కథ మనము కొన్ని భాగాలుగా చెప్పుకుంటాం. ఒక్కో భాగానికి పేరు కాండము. ఒక్కొక్క కాండము రాముడి జీవితంలో ఏం జరుగుతుందో దాని గురించి చెప్తూ ఉంటుంది. బాలకాండలో రాముడి బాల్యము, అతను శివధనస్సు విరిచేసి ఎలా సీతను వరించాడు ఆ కథ ఉంటుంది. అయోధ్యకాండలో రాముడు రాజ్యాన్ని వదిలేసి తండ్రి మాత కట్టుబడి సీతా లక్ష్మణ్తో కలిసి అడవులకు వెళ్తాడు, ఆ కథ ఉంటుంది. అరణ్యకాండలో రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లడం గురించి కథ ఉంటుంది. కిష్కింధాకాండలో రాముడు హనుమంతుని కలుస్తాడు, సుగ్రీవుని కలుస్తాడు. వాళ్ళు సీతను వెతకడానికి మొదలెడతారు. సుందరకాండలో హనుమంతుడు సముద్రం దాటి లంకకి వెళ్ళి సీతను వెతుకుతాడు, ఆ కథ ఉంటుంది. యుద్ధకాండలో రాముడు రావణాసురుడిని సంహరించి సీతని అయోధ్యకు తీసుకొస్తాడు. అది రాముడి యొక్క గొప్ప కథ. మనం ముందు బాలకాండతో మొదలెడదాం, సరేనా? రామరసామృత గానము సేయగ సంజలవే మనసా దరువది నామది దండము నీకది దరువది నామది దండము నీకది లయ తప్పక పాడించు కీర్తన రామరసామృత గానము సేయగ సంజలవే మనసా